రాశి సింగ్ సినిమాలోకి రాకముందు ఏం చేసేవారు? I did job for 1 year only, విచ్ జాబ్? just for experience. I was air hostess. ఓకే, వెరీ నైస్. ఎయిర్ హోస్టెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కదా, అంటే అందరు అదే అనుకుంటారు ఫ్లైట్లో కూర్చున్నాక. మీకు చాలా ఎలా హార్డ్ అనిపిస్తది? వర్క్ అలా అండి. అలానే చూస్తుంటారు కదా, అంటే ప్యాసింజర్స్ మిమ్మల్ని అలానే చూస్తుంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అక్కడే నేను ట్రైన్ అయ్యాను. ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా చూస్తే అంత రియాక్ట్ అవ్వదు, ఇగ్నోర్, మనం పని చేయాలి అంతే. అక్కడే నేర్చుకుని ఇక్కడ వచ్చాను. ఆ జాబ్ నాకు చాలా కాన్ఫిడెన్స్, ఐ లెర్న్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఐ లెర్న్. సో హెల్ప్ అయింది చాలా. ఓకే, అది సినిమాలోకి రావడానికి ఇంకా చాలా హెల్ప్ అయింది. ఆల్రెడీ ఐ వాస్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్రెడీ ఐ డెంట్ కేర్ షూటింగ్ లో ఎవరు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, జడ్జ్ చేస్తున్నారని. ఐ వాజ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుంచి సినిమాలోకి రావాలి అని ఉంది అంతే. ఇంకేం ఐడియా లేదు మా మైండ్ లో. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది ఏం లేదు. ఫైనల్లీ అయిపోయారు, ఏదో ఒక జాబ్ చేశాక కూడా మళ్ళీ వచ్చి అయిపోయారు. ఆ జాబ్ జస్ట్ ట్రావెలింగ్ ఇష్టం, ఒకసారి ట్రై చేసేద్దాము. అండ్ ఐ వాజ్ యంగ్, ఐ వాజ్ 18 years old when I did that. 18 to 19. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఐ థింక్ ఫస్ట్ మూవీ వచ్చిన ముందు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్ ఉన్నా కాబట్టి ఫొటోస్లో చూసి చాలా మంది కనెక్ట్ అయ్యారు. వెబ్ సిరీస్లు కూడా చేశారు కదా మీరు? 3 Roses. అవునవును, 3 Roses ఎప్పుడే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది డిసెంబర్లో. సో అలానే వచ్చింది, ఒక మేనేజర్ కనెక్ట్ చేశారు, షూటింగ్ చేశాను, రిలీజ్ అయింది అంతే. ఓకే, డిఫరెన్స్ ఏంటి వెబ్ సిరీస్కి సినిమాకి? మీరు ఇప్పుడు నాకేం డిఫరెన్స్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్ మూవీ తీస్తారు కదా అవునవును, మామూలుగా. టీమ్ ఆల్మోస్ట్ సేమ్, కెమెరా సేమ్, సెట్ సేమ్. అక్కడ ఇంకా హార్డ్ వర్క్ పెట్టాను, ఎందుకంటే 9 వరకే షూట్ ఎవ్రీడే. అవునవును, ఎక్కువ టైం ఉంటుంది షూట్ వెబ్ సిరీస్. ఇక్కడ 6 వరకు, 6 వరకే ఉంటుంది. క్వాలిటీ వైజ్, షూటింగ్ వైజ్, ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ ఇస్ సేమ్ యాజ్ హూ డూ ఫిల్మ్స్, ఆహా అండ్ మాస్ మూవీ మేకర్. సో ఐ డు నో డిఫరెన్స్ యాక్చువల్లీ. జస్ట్ అక్కడ ఇంకా ఇట్ వాస్ జస్ట్ అబౌట్ 3 girls కాబట్టి ఇంకా డేస్ ఆఫ్ షూట్ 35-40 days అయింది మాకు. అండ్ 9 వరకే షూట్ ఎవ్రీడే. మీరు ట్రావెల్ కూడా బాగా చేస్తారు కదా, చాలా కంట్రీస్కి వెళ్ళినట్టున్నారు, అంటే మీ ఇన్స్టాగ్రామ్ అలా కాదు. ఎన్ని కంట్రీస్ వెళ్ళారు మీరు? నేను ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నాగా ముందు. సో ఆ టైంలో 5-6 countries-కి వెళ్ళా. ఆ టైంలో 6 countries. మీకు బాగా నచ్చిన తర్వాత అగైన్ 6 countries ఐ థింక్. ఓకే, మీరు అంటే ఒక 12 కంట్రీసా? మేబీ ఎస్, ఒక 10 కంట్రీస్ అనుకుందాం. మీ ఫేవరెట్ కంట్రీ, అంటే ట్రావెల్ చేసిన కంట్రీస్లో మీ ఫేవరెట్ కంట్రీ? ఇప్పటి వరకు ఫేవరెట్ అయిన కంట్రీ నేను వెళ్ళలేదు. అవునా, ఏంటది? నాకు యూరోప్ అంటే నాకు ఇష్టం, యుఎస్ కూడా ఇష్టం, కానీ ఫేవరెట్ ప్లేస్కి ఇప్పుడు నాకు స్విట్జర్లాండ్ వెళ్ళాలి ఉంది, ఇటలీ వెళ్ళాలి అని ఉంది. ప్లాన్ చేశాను కానీ రిలీజ్ వచ్చేసింది. ఇప్పుడే లేకపోతే నేను అక్కడే ఉంటా. ఓకే, ఒకవేళ రిలీజ్ అయిపోయినాక వెళ్తారా స్విట్జర్లాండ్కి? నో, ముందు నెక్స్ట్ ఫిల్మ్. నెక్స్ట్ మూవీ ఏంటి మీద వచ్చేది? తెలుస్తుంది, మా అందరికీ తెలుస్తుంది. వి విల్ ఆల్ నో ఇట్ టుగెదర్. ఓకే, ప్రజెంట్ మీరు టాలీవుడ్లో ఎక్కువ మూవీస్ చేస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? అల్లు అర్జున్ గారు, స్టార్టింగ్ నుంచి. ఓకే, ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం? ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆ చిన్నప్పటి నుంచే క్రష్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు ఆర్య నుంచా? అవును, ఆర్య 2 ఐ థింక్ అనుకుంటా. సో ఆ రీజన్ అడిగితే, సెన్స్ అడిగితే, ఏం అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. ఆ టైం నుంచి ఇష్టపడా అంటే ఐ వాంట్ టు స్టిక్ టు దట్ నో మ్యాటర్ వాట్. కలిసారు అల్లు అర్జున్ గారిని? చూశాను, కలవలేదు డైరెక్ట్ గా. ఓకే, అల్లు అర్జున్ గారిని మీరు కలిస్తే ఫస్ట్ ఏం చెప్తారు? ఐ కాంట్ టాక్, ఐ విల్ నాట్ టాక్. ఎందుకు? I don't think I can talk. I don't know. I'll just say hi. ఓకే, ఖచ్చితంగా మీరు అల్లు అర్జున్ గారిని కలవాలని మేము కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే మీరు అంత ఇష్టంతో చెప్తున్నారు, మీ మాటల్లో తెలుస్తుంది. హీరోయిన్ అలా ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి మీరు హీరోయిన్ కావాలనుకున్నారు కదా, ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఎవరు మీ అడ్మైర్ చేసిన హీరోయిన్ ఎవరు, అట్లా ఎవరైనా ఉన్నారా? హిందీలో ప్రియాంక చోప్రా గారుని చాలా ఫాలో చేశాను. ఆఫ్లైన్ ఎలా ఉంది, నాకు ఇంకా బాగా ఇష్టం. అనుష్క గారు చాలా ఇష్టం. ఓకే, మీరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు,
అంటే చూస్తేనేమో నార్త్ ఇండియన్ హీరోయిన్ లాగా అనిపిస్తున్నారు మీరు. అవునా? మీ నేమ్ కూడా అట్లనే ఉంది, రాశి సింగ్ అని. మరి తెలుగు ఎలా వచ్చు మీకు అసలు? అదే మూవీ చేస్తూ వచ్చేసింది అండి నాకు. ఏంటంటే నా గురించి ఎవరు సెట్ లో ఏం మాట్లాడుతున్నారని నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా క్యూరియస్ ఉండేనా? చాలా. అండ్ చాలా మందితో మాట్లాడాలి, సెట్ లో కంఫర్ట్ గా పెట్టాలి, ఆర్ స్క్రిప్ట్ కూడా చదవాలంటే తెలుగు రావాలి. జస్ట్ డైలాగ్ టు డైలాగ్ చూస్తే మళ్ళీ న్యాచురల్ రియాక్షన్స్ ఎలా వస్తుంది, వేరే యాక్టర్ ఏం చెప్తున్నారు అది అర్థం కాక లాస్ట్ గా ఉండకూడదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్. అండ్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ డూయింగ్ సమ్ ఫిల్మ్స్ యూ షుడ్ నో ద లాంగ్వేజ్ ఇస్ వాట్ ఐ ఫీల్. యూ నీడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ కదా. 2021లో మీ డెబ్యూ అయింది కదా? యా, అరౌండ్ కోవిడ్ అండి ఇది. చాలా తక్కువ టైంలో తెలుగు నేర్చేసుకున్నారు. తెలుగు చాలా టైం అయింది. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీకు అసలు తెలుగునా? తెలుగు ఎన్ని ఇయర్స్ నుంచి కాదు, ఫస్ట్ ఇయర్ కొంచెం అర్థం అవ్వడానికి ట్రై చేశా. కొంచెం 30%, 40%, 50% బేసిక్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% చాలా బాగా మాట్లాడుతున్నారు, అర్థం అవుతుంది. తర్వాత మాట్లాడడానికి ట్రై చేశా, స్టార్ట్ చేశా. కొన్ని వర్డ్స్, కొన్ని ఇంగ్లీష్ తెలుగు కలిపి, బ్యాడ్ గ్రామర్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏం మిక్స్ చేసి అలా ట్రై చేస్తూ ఇప్పుడు కొంచెం సెటిల్గా మాట్లాడుతున్నా. అంటే